అయ్యా, ఈ రోజు మీరు మాతో మాట్లాడండి అయ్యా. నీ మాటలు నీ దాసుని ద్వారా మాతో మాట్లాడి మా ప్రాణములను బలపరచు విధంగా మీరు మాతో మాట్లాడమని. అయ్యా, నీకు వందనాలు. దయగలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. గత 2 రోజులు ఆర్థికంగా ఎలా ఆశీర్వదించబడాలో మీరు మాకు తెలియచేశారు. ఈ పూట మాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో నీ దాసుని మరుగుపరిచి మాతో మాట్లాడమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పూట దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడాలనుకుంటున్నటువంటి ఒక చిన్న విషయం ఏంటంటే, గత అర్ధరాత్రి పూట దేవుడు బయలుపరిచినటువంటి ఒక ఆలోచన. కొన్ని సందర్భాలలో మనము ప్రార్థనలు చేస్తున్నాం, ఉపవాసాలు చేస్తున్నాం. ఉదయము రాత్రి ఖాళీ ఉన్నప్పుడల్లా దేవుని పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నాం. ఆయనే దిక్కని వేడుకుంటున్నాం. కార్యం చేయమని విలపిస్తున్నాం. మనము ఇంత ప్రార్థన చేస్తున్నా దేవుడు మౌనంగా ఉన్నట్లుగా, దేవుడు అసలు వింటున్నాడా లేదా అని అనుమానం వచ్చేటట్లుగా, దేవుని మౌనం వెనుక కారణం ఏమిటి? మనం ఇంత ప్రార్థన చేస్తున్నా దేవుడు మౌనంగా ఉంటూ అసలు ఏ మాత్రం కూడా నేను నీ సమస్యలు చూస్తున్నాను, నేను నీకు కార్యము చేస్తాను, నేను నీ పక్షాన ఉన్నానని ఓ భరోసా కూడా ఇవ్వనట్లుగా దేవుడు మౌనంగా ఉన్నట్లు కనిపిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈ మౌనం అనేది అసలు నిర్లక్ష్యమా? ఈ మౌనం అనేటిది విడిచిపెట్టడమా? ఈ మౌనం అనేది దేవుడు పట్టించుకోనట్లా అని కొందరికి అనుమానం వస్తుంది. కానీ మౌనం అనేది నిర్లక్ష్యం కాదు. మౌనం అనేది దేవుడు తన పని తాను చేస్తున్నాడు, మన కంటికి కనబడకుండా దేవుడు తన పని చేస్తున్నాడు అనడానికి దేవుని మౌనం ఓ కారణమే. కొన్ని సందర్భాల్లో మీకు చెప్తాను ఎందుకు కొన్ని సందర్భాల్లో దేవుడు మౌనంగా ఉన్నట్లు కనిపిస్తారు. చూడండి, హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. ఇక్కడ మీరు గమనిస్తే చాలా ఆ దర్శన విషయము నిర్ణయ కాలములో జరుగుతుంది. దేవుడు తగిన కాలమందు తన కార్యాన్ని జరిగిస్తాడు. ఆలస్యంగా మౌనంగా దేవుడు ఉన్నట్లు కనిపిస్తున్నా ఆయన చేయాలనుకున్నటువంటి కార్యం తప్పక చేస్తాడు. ఎందుకంటే అక్కడ మీరు గమనించాల్సిన మాట, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది. అంటే దేవుడు ఒక కార్యాన్ని మన జీవితంలో ఒక సందర్భంలో చేయడానికి ఆ ముందున్న సమయాన్ని మనం అనుకుంటాం అది మౌన కాలం లేదా దేవుడు పట్టించుకోని కాలం అని మనం అనుకుంటాం. కానీ కాదండి. ఆ కాలములో దేవుడు తన పని తాను చేస్తున్నాడు. ఆ కాలములో దేవుడు తన కార్యము కొరకు దేవుడు కొన్నిటిని సిద్ధపరుస్తున్నాడు. ఆ సిద్ధపాటు కాలమే, ఆతురపడే కాలమే మౌనంగా ఉన్నట్లు మనకు అనిపిస్తుంది. మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలంటే, మలాకి గ్రంథానికి మత్తయి సువార్తకి మధ్యలో ఒక తెల్ల కాగితం ఉంటది. ఆ తెల్ల కాగితం వెనుక
400 సంవత్సరాలు దేవుని మౌనం ఉంటుంది. ఆ 400 సంవత్సరాలు దేవుడు ఎవరితో మాట్లాడనట్లుగా, దేవుడు ఎవరిని పట్టించుకోనట్లుగా, అసలు ప్రవక్తలు మౌనమయ్యారు. ఓ దర్శనం లేదు, ఓ వాగ్దానం లేదు, ఒక ప్రవచనం లేదు. దేవుడు తన ప్రజల్ని విడిచిపెట్టాడేమో అనేటువంటి అనుమానం వచ్చే విధంగా ఉంది. మామూలుగానే అసలు 400 సంవత్సరాలని సైలెంట్ పీరియడ్ అని ఇప్పటికీ పిలుస్తారు. అసలు ఏం జరిగింది ఆ 400 సంవత్సరాలు? కానీ మనం అనుకుంటాం అది సైలెంట్ పీరియడ్ అని. యేసుక్రీస్తు ప్రభువారు రాబోయేటువంటి రోజుల్లో ఆయన పని జరగటానికి ఆ 400 సంవత్సరాలే పునాదులు వేయబడ్డాయి. చరిత్ర ప్రకారం ఆలోచిస్తే ప్రపంచ రాజకీయాలు, భాష, సంస్కృతి ఇవన్నీ 400 సంవత్సరాల్లో మారాయంట. దేవుడు మాటలలో మాత్రమే పనిచేయడండి, కొన్ని పరిస్థితులు పనిచేస్తాడు. మామూలుగా ఇజ్రాయేలు యూదులు అనుకుంటున్నారు దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, వదిలేశాడు అనుకుంటున్నారు. కానీ 400 సంవత్సరాలు పూర్తయ్యాక మెస్సయ్య రాబోతున్నాడు. మెస్సయ్య వచ్చేటువంటి సమయములో ఏవేవి యేసయ్యకు అవసరమో అవన్నీ 400 సంవత్సరాల్లో జరిగాయి. ఎలా జరిగాయి అంటే, మీకు ఒక మాటలో చెప్పాలంటే, క్రొత్త నిబంధన బైబిల్ ఏ భాషలో రాయబడి ఉంది? ఎన్నో సందర్భాల్లో నేను మీకు అర్థాలు చెప్తాను కదా. క్రొత్త నిబంధన బైబిల్ ఏ భాషలో రాయబడింది? గ్రీకులో రాయబడింది. ఆ గ్రీకు భాషలో రాయబడటానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, అలెగ్జాండర్ మహారాజు ప్రపంచాన్ని గెలిచారు. ప్రపంచాన్ని గెలిచి గ్రీక్ అనేటువంటి భాషను పరిచయం చేశారు. ఆ గ్రీక్ అనేటువంటి భాషను పరిచయం చేయడం వల్ల, ఆ గ్రీకు అందరూ నేర్చుకోవడం వల్ల క్రొత్త నిబంధనని గ్రీక్ లో రాసి ఆ గ్రీకు ద్వారా ప్రపంచానికి చాలా సులభంగా వచ్చింది. ఆ అలెగ్జాండర్ వచ్చింది 400 కాలములోనే. ఆనాటి కాలంలో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి రహదారులు ఉండేవి కాదు. అంతకు ముందు దారులు ఉండేవి కాదు. ఈ 400 సంవత్సరాల్లో రహదారులు, రోడ్లు వేశారనమాట. మన భాషలో చెప్పాలంటే ఆ రోడ్లు వేయబట్టే యేసుక్రీస్తు ప్రభువారైనా, అపోస్తులుడైన పౌలైన దేశాలు దాటి వెళ్ళి వారు సువార్త చేయడానికి అవకాశం దొరికింది. యూదులు ప్రపంచమంతా చెల్లాచెదురయ్యారు. అందరికీ హెబ్రీ భాష తెలియదు. పాత నిబంధనను గ్రీకులోకి అనువదించబట్టి చెల్లాచెదురైపోయినటువంటి యూదులు కూడా మరలా కలవడానికి గ్రీకు భాష కారణమైంది. ప్రజలు ఇప్పటికీ దేవుని వాక్యాన్ని తెలుసుకుంటున్నారంటే, యేసయ్యతో కనెక్ట్ అయ్యారు ఆ రోజు అంతమంది ప్రజలంటే, ఆ 400 కాలం సైలెంట్ పీరియడ్ లో జరిగినటువంటి విషయాలే. రోమన్లు వచ్చి యూదులను పరిపాలించడం, మెస్సీ కొరకు వారు ఎదురు చూడటం, ఇలాంటివన్నీ కూడా ఎన్నో జరిగాయి. ఎందుకు మీతో ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే, కొన్ని సందర్భాలలో దేవుడు మన జీవితంలో మౌనంగా ఉన్నాడు, పట్టించుకోవట్లేదు, మనల్ని విడిచిపెట్టాడు అని మనకు అనిపిస్తుంది. కానీ అది దేవుడు పట్టించుకున్నటువంటి కాలం కాదు. దేవుడు తన పని తాను చేస్తున్నటువంటి కాలం. నీ కంటికి కనబడట్లేదు, అక్కడ దేవుడు చేసేది చేస్తున్నాడు. గలతీ 4:4లో ఒక మాట రాయబడి ఉంటది, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను అని ఉంటది. అంటే కాలం సంపూర్ణం అవడం అంటే దేవుడు చేయవలసినటువంటి పనంతా కూడా ఆ సమయంలో చేశాడనే అర్థం. దీన్ని బట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, దేవుడు మౌనంగా ఉన్నాడు అని అనుకోవద్దు. ఆయన నీ కొరకు పని చేస్తున్నాడు. ఈరోజు నీతో మాట్లాడినట్లుగా దేవుడు కనిపిస్తున్నాడు. కానీ ఎన్నో సందర్భాల్లో చెప్పాను, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న శత్రువులతో మాట్లాడతాడు. ఉదాహరణకి ఎన్నో సార్లు మీకు గుర్తు చేస్తుంటాను, అబ్రహాము జీవితంలో అబ్రహాము భార్యను ఎత్తుకుని వెళ్ళిపోయినప్పుడు అబ్రాహాముతో దేవుడు ఏం మాట్లాడలా, డైరెక్ట్ గా ఎవరితో మాట్లాడాడు? అబీమెలకుతో మాట్లాడాడు. నువ్వు తీసుకొచ్చావు చూడు, ఆమె అబ్రాహాము భార్య, తీసుకెళ్ళివ్వు,
లేకపోతే మీకు శిక్ష వస్తుందని చెప్పారు. అంటే కొన్ని సందర్భాల్లో దేవుడు మనతో మాట్లాడినట్లుగా, మనల్ని చేయి విడిచిపెట్టినట్లుగా, మనల్ని పట్టించుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. కానీ ఆ టైంలో దేవుడు తన పని తాను చేస్తున్నాడు. మీకు మొన్న ఈ మధ్య నేను చెప్పాను, ఎస్తేరు గ్రంథములో, బైబిల్లో ఎస్తేరు పుస్తకంలో దేవుడు అనే పదం ఒకసారి కూడా ఉండదు. బైబిల్లో ఉన్న పుస్తకాలన్నిట్లో దేవుడు అనే పదం ఉంటుంది, కానీ ఎస్తేరులో మాత్రం దేవుడు అనే పదం అసలు కనపడదు మనకి. కానీ దేవుడు అనే పదం కనబడకపోయినా ఇప్పుడు ఏమనుకోవాలి? దేవుడు ఎస్తేరు గ్రంథంలో లేడు అనుకుందామా? అలా అనుకోవడానికి లేదే. రాజుని నిద్రపోనివ్వనిది ఎవరు? చెప్పాలి. రాజు నిద్రపోనింది ఎవరు? దేవుడే. రాజు నిద్రపోనివ్వలేదు. ఆయన గ్రంథం తీసుకొచ్చి అది చదివేంత వరకు రాజు నిద్రపోలే. మొర్దెకై గుర్తుకొచ్చేటట్లు చేసింది దేవుడే. హామాను ప్రణాళికలను, హామాను మొర్దెకైని చంపాలని ఉరితాడు సిద్ధం చేసుకుని అది వ్యతిరేకం అవడానికి కారణం దేవుడే. అంటే దేవుడు మాట్లాడనట్లుగా కనబడుతున్న సందర్భాలలో, తన పేరు లేని సందర్భంలో కూడా, దేవుడు మౌనంగా ఉన్నాడని మనకు అనిపించే సందర్భంలో కూడా దేవుడు తన పని తాను చేస్తూనే ఉన్నాడు. ఈరోజు నీ కంటికి కూడా దేవుడు నీతో మాట్లాడుతున్నట్టు గాని, ఒక దర్శనం వస్తున్నట్లు గాని నీ కంటికి ఏమీ కనబడట్లేదని, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడికి నేను గుర్తులేను అనుకోవద్దు. నీతో మాట్లాడనట్లు కనిపిస్తున్న దేవుడు నీ భవిష్యత్తుకి ప్రణాళికలు సిద్ధపరుస్తూనే ఉన్నాడు. నీకు అవసరమైనది దేవుడు నీకు తగ్గిన సమయమందు ఇవ్వడానికి దేవుడు తయారు చేస్తూనే ఉన్నాడు. నీ జీవితంలో జరుగుతున్నటువంటి సంఘటనలను ఆయన కంట్రోల్ చేస్తూనే ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు, అనుకోకుండా, అంటే ఒక మాటలో చెప్పాలంటే, అసలు నేను అనుకోలేదు ఈరోజు నేను ఇలా ఉన్నాను, నేను అనుకోలేదు ఈరోజు ఎంత ఆశీర్వదింపబడ్డానంటే నువ్వు అనుకుంటున్నావు అది అనుకోకుండా వచ్చిందని. కాదు, ఆయన అనుకోనే నీకు అది తీసుకొచ్చాడు. కొన్ని యాక్సిడెంట్లు, ప్రమాదాల నుండి మనం తప్పింపబడినప్పుడు జస్ట్ మిస్ అయింది అనుకుంటున్నాం, కానీ అది జస్ట్ మిస్ చేసేది దేవుడే. అంటే నీ జీవితంలో ఆయన తన పని తాను చేస్తూనే ఉన్నాడు. ఆయన నీకు కనబడనట్లుగా కనిపిస్తున్నాడు, కానీ ఆయన తన పని చేస్తున్నాడు. రహస్యంగా దేవుడు తన పని చేస్తున్నాడు. ఎస్తేరు గ్రంథమే దానికి ఉదాహరణ. రహస్యంగా దేవుడు తన పని చేస్తున్నాడు. ఒకవేళ మీకు పాయింట్ వైజ్ గా చెప్పాలంటే, దేవుని మౌనం వెనుక ఉన్నటువంటి కారణాలు అర్థమవుతుందా? దేవుని మౌనం వెనుక ఉన్నటువంటి కారణాలు, వీటిని ఒక్కొక్క పాయింట్ గా మనం మీకు గుర్తుండటానికి చెప్తే, మొదటి పాయింట్, దేవుని మౌనం వెనుక ఆయన అవసరమైనవి సిద్ధపరుస్తున్నాడు. మనకు ఏది అవసరమో అది ఆయన సిద్ధపరిచేటువంటి కాలమే మౌన కాలము. ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభు పుట్టక మునుపు 400 సంవత్సరాలు జరిగింది. తర్వాత రెండవది, యేసుక్రీస్తు ప్రభు వారి ఆయన పుట్టిన తరువాత కొన్ని సందర్భాలలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారి మౌనం వెనుకున్నటువంటి ఇంకొక కార్యం, ఉదాహరణకి మనకు బాగా గుర్తొచ్చేది, దేవుడు మౌనంగా ఉన్నాడు, పట్టించుకోలేదు అనిపించే సందర్భం ఏంటంటే లాజరు చనిపోయిన సందర్భం. వాస్తవంగా అప్పటికి లాజరు చనిపోయి 3 దినాలు పూర్తయిపోయింది. ఆ 3 దినాలు పూర్తయిపోయినప్పుడు దేవుడు చాలా ఆలస్యంగా వచ్చినట్లుగా, అంటే పట్టించుకున్నట్లుగా, మౌనంగా ఉన్నట్లుగా. ఎందుకంటే అప్పటికి దేవుడు కబురు పెట్టారు. వాళ్ళకున్న ఆశ ఏంటంటే, దేవుడు మమ్మల్ని బాగా ప్రేమిస్తాడు, మమ్మల్ని బాగా ప్రేమగా దేవుడు ఉంటాడు, ఎప్పుడు మాతో బాగా క్లోజ్ గా ఉంటాడు, అలాంటిది మేం కష్టంలో ఉంటే దేవుడు రాకుండా ఉంటాడా అని వాళ్ళు అనుకున్నారు. కానీ ఆ సందర్భంలో దేవుడు చాలా లేట్ చేశాడు. వాళ్ళు చాలా బాధపడి ఉంటారు. ఎందుకంటే ముఖ్యమైన వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇస్తాం కదా, వాళ్ళకి దేవుడు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారని వాళ్ళు అనుకున్నారు. కానీ వాళ్ళ దృష్టి ఎలా ఉంది? దేవుడు ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వలేదు అన్నట్లుంది. కానీ దేవుని మౌనం వెనుక కారణం ఏంటో తెలుసా? ఒక మహా అద్భుతం దాగుంది. ఒకటి, దేవుని మౌనం వెనుక దేవుడు తయారు చేస్తున్నాడు. దేవుని మౌనం వెనుక 2 అద్భుతం దాగుంది. వాస్తవంగా ఒకవేళ మొదటి రోజే దేవుడు వచ్చుంటే, ఆయన చనిపోయినటువంటి లాజర్ని లేపుంటే అనేవాళ్ళు, ఇదిగో లాజర్ చచ్చిపోలేదు,
ఈ లాజరు కొరప్రాణంతో ఉన్నాడు, యేసు ప్రభు వచ్చాక బతికాడు అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు లాజరు అప్పటికి 3 దినాల పైన అయిపోయింది లాజరు చనిపోయి. అంటే మీరు ఆలోచించండి, లాజర్ని లేపాడంటే ఇప్పుడు దేవుని అద్భుతం అక్కడ చాలా గొప్ప అద్భుతంగా కనిపిస్తుందా లేదా? అంత గొప్ప అద్భుతం వెనుక కారణం ఏంటి? దేవుని మౌనమే. దేవుడు సైలెంట్ గా ఉండబట్టే ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు మౌనంగా ఉన్నాడు, సైలెంట్ గా ఉన్నాడు, ఏం చేయట్లేదు, ఏం పట్టించుకోవట్లేదని కనిపిస్తుందేమో. దేవుడు మహా అద్భుతాన్ని నీ కొరకు దాచి ఉంచాడు. గొప్ప అద్భుతాన్ని దేవుడు దాచి ఉంచాడు. దేవుని మౌనం గుర్తుపెట్టుకోండి, వదిలేయటం కాదు, నిర్లక్ష్యం కాదు. ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతాన్ని దేవుడు సిద్ధపరుచున్నాడు. మహా అద్భుతాన్ని దేవుడు సిద్ధపరుచున్నాడు. ఆ అద్భుతం కొరకే దేవుడు మౌనంగా ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు, నేను ఇంత దేవునికి ప్రయారిటీ ఇస్తాను, నేను దేవుడు అంటే నాకు అంత ప్రేమ, మా కష్టమైతే దేవుడు మాకేం చేయలేదు అనుకుంటున్నావు. చేస్తాడు. నా దేవుడు అనాథగా నిన్ను విడిచిపెట్టడు. నా దేవుడు నిన్ను అన్యాయంగా వదిలిపెట్టడు. నువ్వు చేసే ప్రార్థనలు వ్యర్థమైపోలేదు. నువ్వు మొరపెట్టే మొరలు వ్యర్థమైపోలేదు. నువ్వు కారుస్తున్నటువంటి కన్నీరు వృధాగా పోదు. ఎందుకంటే నా దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ అలక్ష్యము చెయ్యడు. ఆయన మౌనం వెనుక అద్భుతం దాగుంది. ఆయన మౌనం వెనుక తయారు చేయడం దాగుంది. ఎస్తేరు గ్రంథాన్ని ఆధారం చేసుకుంటే ఆయన మౌనం వెనుక ఆశ్చర్య కార్యాలు దాగున్నాయి. అద్భుతం వేరు, ఆశ్చర్యం వేరు. అద్భుతం అంటే అబ్బా ఇంతవరకు ఎక్కడ చెయ్యనిది, అంటే అద్భుతం ఇది అంటారు. అంటే వాస్తవంగా జరగకూడనిది, అంటే అది జరగటానికి అవకాశం లేనిది. మిరాకిల్ అంటే అద్భుతం. ఆశ్చర్యం అంటే ఏంటో తెలుసా? షాక్. ఇప్పుడు ఎస్తేరు గ్రంథంలో ఆశ్చర్యకరమైన విషయాలు జరిగాయి. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అదేంటి, చనిపోవాల్సిన హామాను కాదు కదా, మొర్దకై కదా, హామాను చనిపోవడం ఏంటంటే ఆశ్చర్యం. అదేంటి రాజు నిద్రపట్టకపోవడం ఏంటి, అదేంటి ఎప్పుడో మేలు చేస్తే ఇప్పుడు ఆశ్చర్యపోయే సంఘటనలు. ఈరోజు దేవుని మౌనం వెనుక ఆశ్చర్యకరమైన ఎన్నో సంఘటనలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అద్భుతమైనటువంటి సంఘటనలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. తర్వాత కొన్ని సందర్భాలు మనం చూస్తే, ఒకసారి ఒక కనానీ స్త్రీ యేసయ్య దగ్గరికి వస్తుంది. యేసయ్య దగ్గరకు వచ్చి, అయ్యా నాకు బిడ్డకి స్వస్థత కావాలి. మత్తయి సువార్త 15:23 ఒకసారి చూడండి. మత్తయి సువార్త 15:23. ఒక్క మాటైనను చెప్పలేదు. చూడండి, ఆమె వచ్చేసి, అయ్యా నా కుమార్తె దెయ్యం బట్టి బహు బాధపడుతుంది అయ్యా నా కుమార్తెను కాస్త స్వస్థపరిచయ్యా అంటే దేవుడు ఒక్క మాట అయినా చెప్పలే, మౌనంగా ఉన్నాడు. ఆయన మౌనం ఆమెను విడిచిపెట్టా ఒక పరీక్ష పెట్టాడు. ఆ పరీక్ష పెడితే ఆ పరీక్షలో ఆమె నెగ్గింది. తర్వాత ఏమన్నాడో తెలుసా? అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునుగాక అని చెప్పి ఆ గడియలో ఆమె కుమార్తె స్వస్థతను ఉంది. అంటే దేవుడు అక్కడ ఏం మాట్లాడనట్టు, మౌనంగా ఉన్నట్టు, పట్టించుకున్నట్టు కనిపిస్తుంది. అసలు మామూలుగా ఈ సందర్భాన్ని ఫస్ట్ చూసేటప్పుడు అనుకుంటే దేవుడు ఏంటి అసలు కనీసం అంత బాధపడుతుంటే ఏం పట్టించుకోవట్లేదు అనిపిస్తుంది. కానీ అక్కడ దేవుడు జవాబు ఇవ్వనట్లు కనిపించిన ఆయన ఆమెను అందరి ముందు గణపరిచి అక్కడ దేవుడు సూచక క్రియను చేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను పట్టించుకున్నట్లుగా, దేవుడు నిన్ను వదిలేసినట్లుగా, నీ మాటలకే జవాబు ఇవ్వనట్లుగా కనిపిస్తుందేమో. నా దేవుడు అనాథులుగా విడిచే దేవుడు కాదు. ఇక్కడ దేవుడు చేసింది ఏంటో తెలుసా? దేవుడు మౌనంగా ఉన్నట్లు మనకు కనిపిస్తుంది, కానీ దేవుడు మౌనంగా లేడు. దేవుడు ఆ బిడ్డను స్వస్థపరిచి తన సూచక కార్యాన్ని దేవుడు చేశాడు. యోబు బాధలో ఉన్నప్పుడు కూడా చాలా కాలం దేవుడు జవాబు ఇవ్వాల. యోబు ప్రశ్నించాడు, బాధపడ్డాడు. చివరికి దేవుడు ఏం చేశాడో తెలుసా? 42వ అధ్యాయం యోబు గ్రంథం చూడండి. మీరు కొన్ని సందర్భాలు దేవుడు మౌనంగా ఉన్నాడని మనం అనుకుంటున్నట్టు భక్తులు ఎందరో అనుకున్నారు, కానీ దేవుడు వారిని
చేయి విడిచిపెట్టలేదు. 42:5. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. అయితే ఇప్పుడు నేను కనులారా నేను చూచుచున్నాను. అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచుచున్నాను. వినికిడి వార్త చేత నేను అయ్యా విన్నాను, ఏదో దేవుడు చేస్తాడంట. ఇప్పుడైతే కనులారా చూస్తున్నా. యోబుకు దేవుడు అంత రెట్టింపునిచ్చే సందర్భంలో మాట్లాడుతున్న మాట. చివరికి దేవుడు మాట్లాడినప్పుడు, అయ్యా నేను విన్నా నీ గురించి, ఇప్పుడు నేను చూస్తున్నా నీ కార్యాలను. ఇప్పుడు కూడా మౌనంగా ఈరోజు దేవుడు నీ లైఫ్ లో ఉన్నట్లు నీకు అనిపిస్తుందేమో, కానీ దేవుడు నిన్ను అనాథగా విడిచిపెట్టాడు. చాలా మంది గొప్ప గొప్ప భక్తుల దేవుడు మౌనంగా ఉన్నట్లు అనిపించింది. ఒకసారి మదర్ తెరిసా గారట, దేవుడు ఏం చెప్తే ఎక్కడికి వెళ్ళాలని చెప్తే ఆమె ఒక డైరీలో రాసుకునేవారట. ఒకరోజు డైరీ తీసి రాసుకుందామంటే దేవుడు మౌనంగా ఉన్నాడంట. అలానే కొన్నాళ్ళు దేవుడు మాట్లాడినట్లున్నాడంట. కానీ ఆమె దేవుని మాటకు లోబడి, ఒకవేళ దేవునితో మాట్లాడిపోయినా పర్లేదు, ముందుకు వెళ్తానని పరిచర్య చేయగలిగిందండి. ఈరోజు ప్రపంచం ఆమెను గొప్ప భక్తురాలిగా చూసింది. ఆమె అంత భక్తురాలి జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుడు మౌనంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఆమె ఈ విశ్వాసాన్ని ఎక్కడ విడిచిపెట్టలేదండి. ఈరోజు మన జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుడు మౌనంగా ఉన్నాడని మనం పట్టించుకోవట్లేదు అనుకుంటాం, కానీ లేదమ్మా, నా దేవుడు పట్టించుకుంటాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు అలా మౌనంగా ఉంటాడు. ఆ మౌనం వెనుక ఒక కార్యం దాగుంది. యోసేపు కలలు పొందాడు, యోసేపు కలలు చూశాడు, కానీ వెంటనే ఫలితం లేదు. దేవుడు మౌనంగా ఉన్నాడు. దేవుడు మౌనంగా ఉంటే, దేవుడు మౌనంగా ఉన్నాడని వదిలేశాడని మనం అనుకుంటాం, కానీ దేవుడు యోసేపును వదిలేయలేదమ్మా. బావిలో పడేశారు, దాసుడిగా అమ్మేశారు. అప్పుడు అనిపిస్తుంది దేవుడు ఎక్కడ మౌనంగా ఉన్నాడేంటని. కానీ జైలు శిక్ష కాదు, ఆ జైలే దేవుడు యోసేపును తయారు చేసే స్థలంగా. ఈరోజు దేవుడు నేను పైకి తీసుకెళ్లే ముందు నీ లోపల కొన్ని మార్చుతాడు, కొన్ని అనుభవాలకు అప్పగిస్తాడు. అప్పుడు దేవుడు మౌనంగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ ఆలస్యం అనేది నిరాకరణ కాదు, దేవుడు నిన్ను సిద్ధపరిచే సమయం. అబ్రహాము కూడా రక్షణ పొంది అప్పటికి 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు అప్పుడు దేవుడు గర్భఫలం ఇచ్చాడు. ఈలోగా సందేహం, తడబాటు, తప్పులు అయినా దేవుని మౌనం వెనుక ఆ గొప్ప అద్భుతం దాగుందండి. ఈరోజు దేవుడు కూడా మౌనంగా ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు మన హృదయాన్ని చూస్తూ ఉన్నాడు, మనల్ని తయారు చేస్తున్నాడు. దేవుని మౌనం మన విశ్వాసానికి పరీక్ష. దేవుని మౌనం ఆలస్యం పెద్ద అద్భుతానికి సిద్ధం. ఈరోజు కష్టకాలం, ఉన్నత స్థాయికి దేవుడు మనల్ని శిక్షణ నేర్పుతున్నాడు అనడానికి ఉదాహరణ. ఈరోజు నీ జీవితంలో కూడా కొన్ని సందర్భాలను బట్టి నువ్వు కృంగిపోవద్దు. నీ జీవితంలో కూడా కొన్ని సందర్భాలను బట్టి నువ్వు భయపడొద్దు, కలవరపడొద్దు, దిగులు పడొద్దు. దేవుని వైపు చూడు. దేవుడే నీ జీవితంలో అద్భుతం చేస్తాడని విశ్వసించు. దేవుడే నీ జీవితంలో మహా అద్భుతాన్ని చేస్తాడు. ఆయన మౌనంగా ఉన్నాడని అనుకుంటున్నావేమో, ఆయన చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. ఈరోజు నీతో మాట్లాడట్లేదా దర్శనం కానీ ఏమీ లేదా, అడుగు, పర్లేదు, దేవుడు ఇస్తాడు, మాట్లాడతాడు. ఆయన తన పని తాను చేస్తూ, కొన్నిసార్లు మనతో మాట్లాడలేదు మనం అనుకుంటే అక్కడ పని జరుగుతూ ఉంది. ధైర్యం తెచ్చుకోండి. మీరు ఇన్నాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు, మీ ప్రార్థనలు వృధాగా పోవు. మీ ప్రార్థనలు దేవుడు అనాథులుగా మిమ్మల్ని విడిచిపెట్టి ప్రార్థనల పక్కన పెట్టేటువంటి దేవుడు కాదు. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. అందరూ తలలు వంచండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, కొన్ని సందర్భాలలో నీవు మౌనంగా ఉన్నావని మేము అనుకుంటున్నాం, కానీ నీ మౌనం వెనుక అద్భుతాన్ని దాచుంచినందుకు స్తోత్రాలయ్యా. నీ మౌనం వెనుక అయ్యా నువ్వు ఎలాంటి కార్యాలు చేస్తావో ఈరోజు మాతో మాట్లాడావు. నిజమే, ఆ సందర్భాలను మేము దృష్టిలో పెట్టుకొని నీ మౌనం వెనుకున్నటువంటి ఆ గొప్ప కార్యాలను మేము కనిపెట్టి నీ చిత్తమునకై లోబడినట్లుగా సహాయం చేయండి. మాకు ఓర్పునివ్వండి
అయ్యా మేము ఎలా నడుచుకోవాలో మాకు నేర్పండి. ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఇంటి చుట్టూ కంచి వేయండి. ఈ భయంకరమైన ఎండలలో క్షేమాన్ని ఇవ్వండి. అయ్యా ప్రయాణములో చేతి పనుల్లో మీరు తోడుగా ఉండమని, ప్రతి ఒక్కరి కష్టార్జితాన్ని దీవించమని ఈరోజు మా ప్రతి ఒక్కరి ఇంటి చుట్టూ కంచి వేసి సంతోషం, సమాధానం, నెమ్మది, మనశ్శాంతిని మీరు అనుగ్రహించి తోడుగా ఉండమని, మీరు కృప చూపించమని, మీరు బలపరచమని, సహాయకుడువు నీవు, ఆధారం నీవు అయ్యా, మీరే నీ పిల్లలకు తోడుగా ఉండమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని కృప, యేసయ్య ప్రేమ, పరిశుద్ధాత్ముని